చాలా టేస్టీగా, క్విక్‌గా ఏదన్నా స్నాక్‌ని చేయాలి అనుకున్నప్పుడు ఇది ట్రై చేసి చూడండి. టేస్ట్ బావుంటుంది. ఒక మిక్సీ జార్‌లోకి కొంచెం అన్నంని వేసుకొని, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పసుపు, టేస్ట్‌కి సరిపోను సాల్ట్, అలానే కారంని కూడా వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడిని కూడా వేసుకొని, ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని కూడా వేసుకొని, వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. మూతను పెట్టేసి దీన్ని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గ్రైండ్ అయితే సరిపోతుంది. దీన్ని మొత్తాన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని పెట్టుకొని, చేత్తో చిన్న చిన్న సైజెస్‌లో కొంచెం కొంచెం పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు పొడుగ్గా కురుకురేలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలానే అన్నిటిని ప్రిపేర్ చేసుకొని ప్లేట్‌లోకి పెట్టుకున్న తర్వాత ఆయిల్‌లోకి వేసి డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని పైన లైట్‌గా చాట్ మసాలా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఏదన్నా కొత్తగా స్నాక్‌ని అడిగినప్పుడు, ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఇది ఒకసారి ట్రై చేసి పెట్టండి. చాలా హ్యాపీగా తినేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వండి.